ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 11వ పత్రిక 26వ వచనం నుంచి చివరి వరకు అనగా 33వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క విషయాలన్నీ మనం గమనించి చదివినట్లయితే అక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, అనేక పర్యాయాలు నేను ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగలమైన ఆపదలోను, నా స్వజనులమైన ఆపదలోను, అన్యజనులమైన ఆపదలోను, పట్టణముల్లోను ఆపదలోను, మరి అరణ్య ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటిని. ఎన్ని రకాల ఆపదలు చూసారా? చిన్న ఆపద, ఒక ఆపద వస్తేనే అయ్యి బాబోయ్ నాకు ఈ ఆపద వచ్చేసింది, ఈ సమస్య వచ్చేసింది అని మనం ఉంటుంటాం. పౌలు గారికి హ్యాపీ లైఫ్, అసలు నాకు ఏమీ లేకుండా జీవించవచ్చు. కానీ దేవుని సేవ నిమిత్తం, దేవుని నిమిత్తం ఇటువంటి పరిస్థితులు గుండా వెళుతూ అనేక విషయాల్లో ఆయన నలుగుతూ ఉన్నాడు. కపట సహోదరులంట, సహోదరులే కానీ కపటం అంటే అంటే పక్కనే ఉంటారు కానీ కపటంతో ఉంటారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. కపట సహోదరులు ఖచ్చితంగా ఉంటారు కదా, మీకు కూడా చాలామంది. ఆపదల్లో, సముద్రాల ఆపదలో, కపట సహోదరుల ఆపదలో ఉన్నాడంట పౌలు గారు, అనుభవించాడంట, వాటి గుండా వెళ్ళాడంట. ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, చూసారా, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. దిగంబరత్వం అంటే బట్టలు లేనటువంటి పరిస్థితి, అంటే ఒంటి మీద ఏమీ లేవని కాదు, కానీ కొంచెం అవే బట్టలు ధరించుకుని ఉండొచ్చు, లేకపోతే చలికి కప్పుకోవడానికి పైన కనీసం ఏదైనా ఒక దుప్పట లాంటిది కూడా లేకపోయినటువంటి పరిస్థితులు కూడా వెంటనే ఉండొచ్చు. ఇలాగ కొన్ని పరిస్థితులు గుండా పౌలు గారు వెళ్ళినప్పుడు వాటినన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఇన్ని పరిస్థితులు గుండా వెళ్ళాను నేను, ఇంత ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళాను, ఇంత మరి ఊహించినటువంటి పరిస్థితులను నిలబడి చేశాయి అని చెప్పి పౌలు గారు చెప్తూ, ఎన్ని జరిగినా నా యేసయ్యని నేను విడిచిపెట్టలేదు, నా యేసయ్యని నేను మహింపరుస్తూ ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఏది జరిగినా కానీ, ఎంత జరిగినా కానీ ప్రభుని మహింపరచాలి. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు మనం నిలబడి చేస్తూ ఉన్నప్పుడు, ఊహకందని కార్యాలు మన జీవితంలో మనం ప్రభావితం చేస్తున్నప్పుడు, భక్తి అందరూ చేస్తారండి మామూలుగా ఉన్నప్పుడు, ఆదివారం ఆరాధనకి వెళ్తాం, సన్నిధికి వెళ్తాం, ఎంత కామనే. కానీ నిజంగా మన జీవితంలో ఒకవేళ ఏదైనా సమస్య, ప్రతికూల పరిస్థితిని నిలబడి చేసేటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు, గందరగోళంలో జీవిస్తున్నప్పుడు, మరి నీ జీవితంలో ఊహించిన పరిణామాలు ఎదురైనప్పుడు, అప్పుడు మనం భక్తిని చేసి చూపించాలన్నమాట. ఎవరో నీకు సపోర్ట్ చేయలేనప్పుడు, ఎవరు నిన్ను ఆదరించలేనప్పుడు, ఎవరో నీ పక్షంగా లేనప్పుడు, ఎవరో నిన్ను మరి ఎందుకు చేతకాని వానిగా చూస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మనం ఈ యొక్క భక్తి విషయంలో చూపించాలి. దాన్ని బట్టే దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అందరూ నిన్ను ప్రేమించినప్పుడు గొప్ప కార్యాలు చేయటం వేరు. ఇక్కడ చూద్దాం మనం. ఆయన చెప్తున్నాడు మాట, ఉపవాసాల్లో, చలితో, దిగంబరత్వంతో ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవిగాక సంగములన్నిటిని గురించి చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దినదినము. ఈరోజు మీకు ఏదైనా భారం ఉందని చెప్పమంటే చాలామంది ఏమంటారు, అప్పుల సమస్య ఉందండి, అనారోగ్య సమస్య ఉందండి, మరి ఇరుగు పొరుగు వాళ్ళ సమస్య ఉందండి, ఉద్యోగ సమస్య. ఇది నీ సమస్య, పర్సనల్ సమస్య. ఖచ్చితంగా ఇవే చెప్తాం మనమంతా కూడా, కాదంటారా? ఎవరైనా సరే ఏమంటారు, ఖచ్చితంగాను మన సమస్యలనే చెప్తూ ఉంటుంటాం. కానీ నిజంగా పౌలు గారికి ఏంటి, సంఘముల గురించి సమస్య అంటాడు, అవి ఇవి అంటాడు. ఆయన సొంత సమస్య ఏది కూడా ఇక్కడ కనిపించట్లేదు. చూడండి, 30వ వచనం, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమే అతిశయపడదును, సంగతులను గురించి అతిశయపడదు. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. నేను అబద్ధమాడతలేదు, నిరంతరం స్తుతించబడుచున్నటువంటి దేవుడు ఆయనకు తెలుసు. నా హృదయాంతరంగం అంతా ఆయన పరిశీలన చేస్తున్నాడు, నా హృదయాంతరంగంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీ వాక్యం వింటున్నట్టు మీ జీవితంలో దేవుడు ఏదైనా సరే చేయగలడని నేను చెప్పను. చేసేసాడు, ఏం చేయలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా చేయగలడు కాదు, ఏమైనా చేసేసాడు, ఏం చేయాలని చేసేసాడు. ఆమేన్. చెప్పమంటారా? వాక్యానుసారంగా నేను చూపించమంటారా? నీకు స్వస్థత కావాలి,
కాబట్టి ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరచగలడని నేను చెప్పను. ఎటువంటి వ్యాధికైనా స్వస్థత ఇచ్చేసి వెళ్ళాడు యేసయ్య. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. ఎప్పుడు ఇచ్చాడు ఇది? 2000 సంవత్సరాల క్రితం ఇచ్చేసాగా ఇంకా నువ్వేమైనా చేయగలవని ఎలాగనగలుగుతావు? హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఎప్పుడో చేస్తాడు దేవుడు, రేపు చేస్తాడేమో, తర్వాత చేస్తాడేమో, కొన్ని రోజులు చేస్తాడేమో అనేటువంటి దానిలో ఉండిపోవడం వల్లే ఈరోజు ఆనందంగా జీవించలేకపోతున్నాం. ఈరోజు మనం జీవించలేకపోతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అంటే ఈరోజే, ఇప్పుడే, నౌ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకా రేపటికి విశ్వాసం అవసరం లేదు నీకు. రేపు ఏదో జరుగుతుందంటే అది నిరీక్షణ. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగిపోయిందని నువ్వు నమ్మితే అది విశ్వాసం. ఆమేన్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు నీకు విశ్వాసం ఉంటే నువ్వు రేపు జీవించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ముందు నీ బండిలో పెట్రోల్ వేస్తేనే ఆ బండి నీకు ఎంత దూరం వెళ్తుంది. కాబట్టి వెళ్తూ ఉన్నప్పుడు పెట్రోల్ వేద్దామంటే అది అవ్వదు, ఇంకా ఆగిపోతుంది. అది ఆగిపోయాక వేస్తే ఏంటి ఉపయోగం? అది ఆగకుండా వెళ్ళాలంటే ముందు నీవు దాంట్లో పెట్రోల్ వేసుకోవాలి. అలాగే నీ విశ్వాసం చేత నింపబడాలి. నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. నీ జీవితంలో ఏ సమస్యనైనా నువ్వు సాధించుకుంటూ వెళ్ళాలి. ఏ సమస్యనైనా జయించుకుంటూ వెళ్ళాలంటే ముందుగా హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ముందుగానే నువ్వు నింపబడాలి. దేవుని వాక్యం చేత నింపబడాలి. దేవుని జ్ఞానం చేత నింపబడాలి. దేవుని శక్తి చేత నింపబడాలి. దేవుడిచ్చిన ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతను ప్రకటించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు ఎదురయ్యేటువంటి మరి సమయాల్లో నీకు సైతానుడు కూడా ఎదురవుతుంటాడు. సైతానుడు కూడా నిన్ను గర్జన సింహం వాళ్ళు ఎవరు మింగుదారని చూస్తున్నాడు, మింగాలని చూస్తున్నాడు. ఎక్కడ వేసుకుంటాడు? మింగి నరకానికి తీసుకెళ్తాడు, నాశనానికి తీసుకెళ్తాడు. కానీ మన దేవుడు జీవం, నిత్య జీవం, ఆమేన్, శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ, ఇవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. మన దేవుడు సమాధానానికి కర్త. ఆమేన్. ఇంక నీ కుటుంబంలో సమాధానం లేదా? యేసయ్యను ఆహ్వానించండి, యేసయ్యను కలిగి ఉండండి, యేసయ్యతో మాట్లాడండి, యేసయ్యతో సహవాసం చేయండి, సమాధానంతో సహవాసం చేయండి. అప్పుడు అద్భుతాలు చూడగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చాలామంది శాంతి సమాధానాలు లేవండి, కుటుంబంలో ఐక్యత లేదంటుంటారు. శాంతి సమాధానం ఇచ్చేవాడు మన దేవుడు, సమాధానానికి కర్తే మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎచ్చటో వెతికితే దొరకదు. దేవుని సంధిలో వెతకాలి, దేవుని వైపు చూస్తూ ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. మన హృదయం అంతా కుమ్మరించి దేవుని మీద దృష్టిని సాధించినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, జాగరణలో అంటే ఏంటంటే ఆల్ నైట్ ప్రేయర్లు చేశాను, ఉపవాసాలు చేశాను, సమస్యలు అనిపించాను, బంధకాలు అనిపించాను, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళాను. ఎన్ని సమస్యలు అనుభవించినా కానీ నా యేసయ్య గురించి నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నా యేసయ్య గొప్పవాడు నేను చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈరోజున 31వ వచనంలో, నేను అబద్ధం ఆడట్లేదు, ఎవరి సాక్షి అంట? నా హృదయాంతరంగాలంతా పరిశీలించేటువంటి వాడు, నాతో ఉన్నటువంటి వాడు, నాలో ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. నా జీవితాన్ని ప్రభావితం చేసిన వాడు, నా జీవితాన్ని మార్చినవాడు. హల్లెలూయా. పౌలు గారు ఏమని చెప్తాడు? ఏమైనా చేస్తాడు దేవుడు అని? నో, చేసేసాడు. వాని జీవితంలో ఏది కావాలో చేసేసాడు. ఒక్కసారి దేవుడు విజిట్ చేసేసరికి మొత్తం రాలవలసినవన్నీ రాలిపోయాయి. హల్లెలూయా. పోవలసినంతా పోయింది, జ్ఞానోదయం అయిపోయింది, జ్ఞానం వచ్చేసింది. పౌలు గారి జీవితంలో జరగవలసినవన్నీ జరిగిపోయినాయి, పోవలసినంతా పోయింది. అహం పోయింది, గర్వం పోయింది, అజ్ఞానం పోయింది. ఎప్పుడైతే దేవుడితో ఎన్కౌంటర్ జరిగిందో, దేవుడు పౌలు గారి జీవితంలో ఎటువంటి మార్పులు రావాలో అన్నీ వచ్చేలా చేసేసాడు, అన్నీ సమకూర్చాడు. ఆ మార్పులను బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, నా దేవుడు ఏం చేశాడు, నా దేవుడు నాకు దర్శనమిచ్చి ఏం మాట్లాడాడు, దేవుడు నాతోటి ఏం మాట్లాడాడు, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, ఎటువంటి కార్యాలు నాకు చేశాడు, హల్లెలూయా, అన్ని వివరిస్తూ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. సెలబ్రేషన్. కాబట్టి ఈ రోజున నీ ప్రార్థనలో ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండకూడదు. దేవుడు చేస్తాడులే, అవుతుందిలే. ఎస్, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎదురు చూడొచ్చు, చేస్తాడేమో దేవుడని. నువ్వు ప్రార్థన చేసి ముగిస్తావు చూడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాను అన్నాక మళ్ళీ ఇంకా ఏమని చేస్తాడంటే, ఇంకేం చేస్తావు నువ్వు ప్రార్థన అసలేని? ప్రార్థన అంతా చేసేసి మార్కు సువార్త 11:24 ప్రకారం నువ్వేమంటున్నావు? మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగినవన్నీ పొందినామని నమ్మమని నువ్వు చెప్పుకోదేసే. కాబట్టి ఇంతవరకు నుంచి ప్రార్థన చేసినవన్నీ కూడా ఏమైనా చేయగలదు వేసే, నువ్వు నా జీవితంలో ఇది చేయగలదు, అది చేయగలదు వేసే, నువ్వేమైనా చేస్తావు అని ప్రార్థన చేసి చివరిలో నేను అడిగాను కదా, నువ్వు ఇది చేయగలదు అని చెప్పి నువ్వు చేసేసినందుకు వందనాలు దేవా, నేను నమ్ముచున్నాను, పొందుకున్నాను, ఆమెన్ అనేసాక, ప్రార్థన ముగించాక మళ్ళీ
మళ్ళీ దేవుడు చేస్తాడులే అంటే అదేంటి, చేసేసాడని నువ్వు నమ్మామని చెప్పేసేసి మళ్ళీ చేస్తాడంటే, ఇటువంటి కన్ఫ్యూజన్లో, ఇటువంటి తికమకల్లో, ఇటువంటి మరి మైండ్ సెట్లో ఉండటం వల్ల ఆ అద్భుతం నేను చేరడానికి కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ అద్భుతం నిన్ను చేరడానికి, ఎందుకంటే అయిపోయింది అంటాడో అవ్వలేదు అంటాడు. ఇప్పుడు అయిపోయిందని వెళ్ళిపోవాలా లేకపోతే ఆగాలా? కాబట్టి క్లారిటీ లేదు మనకి, మన ప్రార్థనలో క్లారిటీ లేదు, మన ఆలోచన విధానంలో క్లారిటీ లేదు, మన విశ్వాసంలో క్లారిటీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరి చాలా విషయాల్లో మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆలోచన విధానం మార్చుకోవాలి, ప్రభు మీద ఆధారపడే విధానంలో మార్పులు సంభవించాలి, ప్రభు పైన ఆధారపడే విధానంలో మార్పులు సంభవించాలి. హల్లెలూయా. ప్రభు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులయ్యండి, ఎప్పటికీ ఆసక్తులయ్యండి. ప్రభు ప్రత్యేకమైన ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు చూడండి. దమస్కులో ఆరతే అనేటువంటి రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకోగోరి కావలించి దమస్కీయులు పట్టణమును భద్రం చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దింపబడి అతని చేతిలో నుంచి తప్పించుకుని పోతుని. అందుకే దేవుని వాక్యం చేయాల్సింది తెలుసా? పాముల వలె వివేకం కలిగి ఉండాలి. అంటే తప్పించుకుపోవాలి. పాము ఏం చేస్తుంది? నీకు ఎదురుగా వచ్చి నిలబడుతుందా? పాము ఏం చేస్తుంది? నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, జాగ్రత్తగా తప్పించుకు వెళ్ళిపోతుంది, నీకు కనపడుకుంటాను. ఇంక ఎదురైనప్పుడు తప్పదని తిరగబడుతుంది తప్ప, కానీ నిజంగా మ్యాక్సిమం ఏం చేస్తుంది? పాము తప్పించుకుని వెళ్ళిపోతుంది. భూమిలో యుక్తి గలదైనా కానీ మనిషి కంటపడకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, తప్పించుకుపోవాలి. కాబట్టి ఇక్కడ పాము ఏం చేస్తుంది? తప్పించుకుపోతుంది. అందుకే పాములో వివేకం అంటే ఏంటంటే ఏ విషయాల్లో నువ్వు తప్పించుకోవాలి, అనవసరంగా వెళ్ళకూడదు. పామురు వలె నిష్కపటంగా ఉండాలంటాను, కపటం లేకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది ఖచ్చితంగా ఇరుక్కుపోతుంటారు. చాలామంది కావాలని ఎదురుతుంటారు, కావాలని వెళ్ళిపోతుంటారు, కావాలని సమస్యలు ఇరుక్కుపోతుంటుంటారు. పౌలు గారు చెప్తున్నాడు, నేను తప్పించుకున్నాను, గంపలో పెట్టి నన్ను దింపేశారు. చూడండి ఇక్కడ రాసేసాడు, గోడ మీద నుంచి గంపలో దింపబడి. చూసే ఉంటారు, ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూస్తే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఆల్రెడీ మూవీస్ కూడా చేశారు. అంటే అంత ఒరిజినల్గా ఉండకపోయినా కానీ ఆల్మోస్ట్ మనకు అర్థం అవటది చాలా బాగా తీసే ఉంటారు సినిమాలన్నీ కూడా. ఏవి? ఈ యొక్క బైబిల్ స్టోరీస్ అన్నీ కూడా. పౌలు గారిని గంపలో కట్టి పెద్ద గంపలోంచి నెమ్మదిగా గోడ మీద దింపేసేసి జాగ్రత్తగా వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఇప్పుడు జరిగిపోయాక చెప్తున్నాడు ఆయన. కాబట్టి అక్కడ గదిలోకి వచ్చింది, దేవా కాపాడు, నువ్వు చెప్పావు కదా నీ రాజ్య సువార్తను విస్తరింపజేస్తానని, నన్ను వాడుకుంటాను నేను చెప్పావు కదా అని చెప్పేసి అక్కడే ఉంటే మూర్ఖంగాను లేపేస్తారు. తప్పించుకోవాలా? పౌలు గారు తప్పించుకోవాలా? దేవుడు తప్పించలేడు అక్కడ. దేవుడు కదా పిలిచినాడు, దేవుడు కదా నమ్మదగినాడు. ఇప్పుడు రోజుల్లో మనం చూసినట్లయితే ఇలాగ ఉంటుంది అంతా కూడా. పౌరుషం, రోషం, అనేక మంది జీవితాలు ముగించిపోతూ ఉన్నాయి, అనేక మంది జీవితాలు ముగించబడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల బహు ఉన్నతంగా ఉంది. దేవుడు నీ పట్ల బహు ఉద్దేశాలు చాలా ఉన్నతంగా కలిగి ఉన్నాడు. కాబట్టి సమయానికి ముందే, దేవుడు నిర్ణయించిన నిర్ణయానికి కాలానికి ముందే తొందరపడొద్దు. హల్లెలూయా. 12వ అధ్యాయం చూసినట్లయితే, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. క్రీస్తునందునే ఒక మనుషుని నేను ఎరుగును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడును. అతడు శరీరంతో కొనిపోబడును అని నేను ఎరుగను. శరీరం లేక కొనిపోబడును నేను ఎరుగును. అది దేవునికే తెలుసును. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు చూసారా పౌలు గారు. ఒక మనుషుడు, ఏ మనుషుడు? ఈ మనుషుడే, అంటే పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటూ నేను అనట్లేదైనా, ఏం చేస్తున్నాడు? ఒక మనుషుడు అనగా పౌలు గారు 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడంట. గమనించాలి ప్రియులారా ఇక్కడ. ఒక మనిషిని అతడు 14 సంవత్సరాల కిందట. ఎప్పుడు చెప్తున్నాడు ఈయన? జరిగిన 14 సంవత్సరాలకు చెప్తున్నాడు ఈ విషయాన్ని, వెంటనే చెప్పట్లేదు. యూసుఫ్ కూడా ఇలాగ ఆగుంటే బాగుండేది. యూసుఫ్ గారు కూడా 17వ సంవత్సరంలో వచ్చిన కళని కొంతకాలం ఆగుంటే బాగుండేది.
వాళ్ళ అన్నలకు కాకుండా వేరే వాళ్ళకి చెప్పుంటే బాగుంటుంది. వాళ్ళ అన్నలకు చెప్పేసాడు, వెంటనే చెప్పేసాడు కాబట్టి ఫలితం ఎలా ఉందో చూసారా? పౌలు గారు ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు. నేను ఒక మనిషిని ఎరిగాను 14 సంవత్సరాల క్రితం అనగా ఈయనకి 14 సంవత్సరాల క్రితం వచ్చింది దర్శనం. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దర్శనంలో అంత మమేకమైపోయాడు, అంత నిమగ్నమైపోయాడు. ఆ దేవుని ఆకాశానికి వెళ్ళాడు. కానీ అది నిజంగా శరీరంతో వెళ్ళిపోయాడా, ఆత్మలో వెళ్ళాడా, ఎలాగ వెళ్ళాడో అంత ఇంకా లేదు ఆయనకి. అది మనసంతా కూడా అక్కడ కేంద్రీకృతం అయిపోయింది. కాబట్టి నిజంగా నేను ఇలా లేపబడి వెళ్ళిపోయినా, లేకపోతే నాలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందా, ఇది ఏమో నాకు తెలియదు. ఆ దేవుడికే తెలిసేది అంతా కూడా. దేవుడు నన్ను తీసుకెళ్ళాడు కాబట్టి దేవుడికే తెలుసు. శరీరంతో వెళ్ళానా, మామూలుగా వెళ్ళానా, ఎలా వెళ్ళానా ఏంటన్నది నాకు తెలియదు. కానీ ఇది వెళ్ళటం మాత్రం వాస్తవం, ఇది జరగటం మాత్రం వాస్తవం, ఇది చూడటం మాత్రం వాస్తవం. హల్లెలూయా. ఈరోజు చాలామంది అద్భుతాలు నమ్మరు, స్వస్థతలు నమ్మరు, దేవుడు ఏదైనా చేస్తే నమ్మరు. కానీ పాట పాడతారు, ఏమైనా చేయగలడని చెప్పి పాట పాడుతుంటుంటాం. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ అద్భుతం చేస్తే నమ్మరు, అద్భుతాన్ని విశ్వసించరు, గొప్ప కార్యాలను విశ్వసించరు. కాబట్టి ఈరోజున చాలామంది భ్రమలో జీవిస్తూ ఉన్నాం మనం, క్రైస్తవులు అయినటువంటి మనమంతా కూడా. ఏందా భ్రమ అంటే, దేవుడు వస్తాడు, ఏదో చేస్తాడు, నా పట్ల ఒక ప్రణాళికను దేవుడు వేస్తాడు, కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ అద్భుతం చేస్తాడు. వాస్తవం ఏంటంటే, నిజంగా నా ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడేసయ్యా, చేశాడేసయ్యా. యేసుప్రభువు ఆ మాట చెప్పేశాడు, ఇదిగో తండ్రి, నీవు నాకు ఈ భూలోక రాజ్యం ఇచ్చిన పని అంతా చేసేసాను, పరిపూర్ణంగా చేసేసాను అని దేవుడు చెప్తుంటే, ఈరోజున మనం ఇంకా దాంట్లోకి వెళ్ళట్లేదు. ఆ యొక్క సత్యాన్ని మనం నమ్మట్లేదు. ఆ సత్యం స్వీకరించిన రోజున నువ్వు ప్రతి దాన్ని థ్యాంక్ యూ చెప్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్యా, ఇదిగో నాకు ఈ మంచి నీళ్ళు ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నాకు ఈ షర్ట్ ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నాకు అద్భుతం మైక్ ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్. నాకు మంచి రోజుని ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్. అన్ని ఇచ్చేసాడు దేవుడు. నువ్వు పుట్టాక దేవుడు నీకు ఇవ్వలేదు ఇవన్నీ కూడా, నువ్వు పుట్టక ముందు ఇవన్నీ చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకోకపోవడం వల్లే మన ప్రార్థన విధానంలో మార్పులు లేవు, మన భక్తి జీవితంలో మార్పు లేవు, దేవుడి మనసు మనకు అర్థం కావట్లేదు, దేవుడి యొక్క ఆలోచన విధానం మనకు అర్థం కావట్లేదు. ఇంకా దేవుడు ఏదో చేస్తాడు. దేవా ఏంటి ప్రభా, ఏంటి నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాకడ ఎప్పుడు, ఏంటి, ఎలా సిద్ధపడాలి నేను? ఎప్పుడు వస్తారు ప్రియులరా? నువ్వు నమ్మి బాప్తిసం పొందావా? యేసుక్రీస్తు ప్రభువును నువ్వు స్వీకరించావా? నీ దేహము దేవుని ఆలయం అని నువ్వు ఎరుగవా? కాబట్టి నువ్వు ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో అందరూ ఆయనందరూ బిడ్డలంట. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు నిన్ను బిడ్డగా స్వీకరించాడు, నీ దేహాన్ని ఆయన ఆలంగా చేసుకున్నాడు. కాబట్టి ఆల్రెడీ నువ్వు దేవుడిని నమ్మి స్వీకరించిన రోజునే యేసే నీతో వచ్చాడు, నీలోనికి వచ్చేసాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నానంటే ఆ వాగ్దానం పక్క పడేసి ఎప్పుడు వస్తాడు యేసయ్య, రెండో రాకడ ఎప్పుడు, ఎలాగొస్తాడు, ఏ కొండ మీదకి వస్తాడు? ఆల్రెడీ నీలో ఉన్నాడు యేసయ్య, ఆల్రెడీ నీలో ఉన్నాడు యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆల్రెడీ నీలో యేసయ్య ఉన్నాడు. ఎస్, నాలో యేసయ్య ఉన్నాడు. గాడ్ ఇస్ లవ్. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తి అయినట్లయితే యేసయ్య నీతో ఉన్నాడు. నీ జీవితం ఒక అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే ఆశ్చర్యకరుడైన యేసయ్య నీలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా ప్రియులారా? వింటున్నారా? స్వీకరిస్తున్నారా దేవుని వాక్యాన్ని? గమనించాలి. కాబట్టి దేవుడు మన పట్ల చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసేసాడు. దాన్ని స్వతంత్రించుకోవాలి. నీ జీవితంలో జరగటానికి ఉన్న ఆటంకాలు తొలగించుకోవటానికి ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. నువ్వు బలం పొందుకోవాలి, నువ్వు వాక్యం చేత నింపబడాలి. ఆ వాక్యం అనేటువంటి సత్యం చేత నువ్వు నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం సత్యం ద్వారా నిన్ను ఏం చేస్తాడంటే అద్భుతాలను స్వతంత్రించుకోవడానికి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇలాగ మనకి ఎవరు బోధించలేదు. ఏం చేస్తారు? సమస్యలు అమ్మ సరే నేను ప్రార్థన చేస్తాను, సమస్య నీది, ప్రార్థన నాది ఉంటుంది కదా. ఏదో స్కీమ్ లాగాను, ఒక స్కీమ్ లాగా ఉంటుంది అన్నమాట. సమస్య నీది, ప్రార్థన నాది, ఏ సమస్య అని చెప్పండి నీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకా సమస్యలు బాగుండాలని ప్రార్థన చేస్తాం, సమస్యలు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం, సమస్యల కొరకు. అందుకనే సమస్యలు మనం విడిచి వెళ్ళావు. నేను సమస్యల కోసం కాదు ప్రార్థన చేయవలసింది, పరిష్కారాల కొరకు ప్రార్థించండి. ఆమేన్. ఫలితాల కొరకు ప్రార్థించండి. ఆమేన్. వ్యాపారం ఎందుకు చేస్తాడండి? నష్టానికా? లాభం కోసం చేస్తాడు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడండి? అనారోగ్యం కోసమా? ఆరోగ్యం కొరకు వెళ్తాడు. హల్లెలూయా. ఏది చేసినా ఫలితం కోసం చేస్తారు, కానీ ప్రార్థన మాత్రం సమస్యల కోసం చేస్తారు. అప్పుల కోసం ప్రార్థన చేయండి, నానారోగ్యం కోసం ప్రార్థన చేయండి,
ఏం చేయాలంట? నా భర్త మార్పు. నా- చూసారా, అలా ఏది కావాలి మనకి? నా భర్తకు మంచి మనసు ఇచ్చావు దేవా, థ్యాంక్ యూ జీసస్. నా వ్యాపారం వృద్ధినిచ్చావు దేవా, థ్యాంక్ యూ జీసస్. ఇట్లా అసలు ఇలాగ ఆలోచించట్లేదు మనం. ఏంటంటే ఆ నష్టాన్నే చూస్తున్నాం, ఆ నష్టాన్నే ఫోకస్ చేస్తున్నావు, ఆ సమస్యనే చూస్తున్నావు, ఆ బాధనే చూస్తున్నావు, ఆ ఏడుపునే చూస్తున్నావు. నీ జీవితం ఏదైతే సమస్య దాన్నే చూస్తూ దాని కొరకు ఆలోచించిస్తూ దాని కొరకే చింతిస్తూ. సమస్య లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఆ? ఏ సమస్య లేదనుకో, ఇలాగే హెయిర్ దిగుతావు, 6 ఇంటికలు రాలుతాయి, అరుగు అంతే. అది సమస్య. హెయిర్ ఫాల్ అయిపోతుందని సమస్య. లేకపోతే ఇలాగంటావు, డాండ్రఫ్ వస్తా, డాండ్రఫ్ వచ్చేసింది, ఇప్పుడు ఎలాగా, దీనికి ఏం చేయాలి? కుంకుడికాయలు వాడాలి, షాంపూ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏంటి పెద్ద గందరగోళం. సడన్గా నువ్వు ఏదో బట్టలు వేసుకుంటావు, కొంచెం టైట్ అవుతుంది, అయ్యి బాబు లావు అయిపోయింది నేను, ఇప్పుడు ఎలాగా, ఏం తినాలి, ఏం మానేసేయాలి, ఎలా ఉండాలి, సన్నబడాలంటే ఏం చేయాలి? సమస్య. చూసారా, అన్ని సమస్యలే. కానీ దేవుడు చెప్తున్నాడు, సమస్యలు సమాధి చేసేయి, ఇంట్లో పెట్టుకోవద్దు. అంటే ఏంటంటే చంపేసేయి, చస్తేనే కదా సమాధి చేసేది. అంతే కదా, మన ఇంట్లో ఎవరైనా చనిపోతేనే కదా సమాధి చేస్తాం, బతికుంటే సమాధి చేయరు కదా. కాబట్టి సమస్యలను సమాధి చేయాలి అంటే ఏంటి? సమస్యను చంపేసేయి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. చంపేశారా? ఆ, సమస్యలు కూడా స్మారక కూటాలు జరుగుతాయి కదా చాలామందికి. సమస్యల స్మారక కూటాలు అంటే సమస్య పోయింది అనుకుంటారు, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు. అసలే నేను నా జీవితం ఎంత గందరగోళంలో ఉండేది తెలుసా, ఎంత సమస్యలో. అద్భుతాలు గుర్తురావా? దేవుడు చేసిన మేలు గుర్తురావా? వాటిని బట్టి దేవుని స్తుతించలేరా? అంత సమస్యలే గుర్తు తెచ్చుకుంటారు, సమస్యలు ఆలోచన చేస్తారు. ఇప్పుడు జీవితం బాగున్నా సరే, గతంలో నా జీవితం ఎంత నిందగా ఉండేదో, ఎంత సమస్యలు ఉండేదో, ఎంత బాధలు ఉండేదో. నా ప్రియులరా, అసలు మనిషి యొక్క పర్పస్, దేవుడు మనిషిని ఎందుకు చేశాడంటే దేవుని స్తుతించడానికి చేశాడు, దేవుని మహింపరచడానికి చేశాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది ఒకవేళ ఎందుకో నా జీవితం నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు బ్రతుకుతుంది నాకు అర్థం కావట్లేదు, అసలు నేను ఎందుకు జీవిస్తున్నానో నాకు అర్థం కావట్లేదండి, నా యొక్క భవిష్యత్తే నాకు అర్థం కావట్లేదండి. ఇంటి గందరగోళంలో మీరు ఉన్నారా? ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నారా? ఇటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారా? కరెక్ట్ కాదు అది. దేవుడు నీకు ఒక పర్పస్ని నియమించాడు, దేవుడు నీకు ఒక ఉద్దేశాన్ని నియమించాడు, దేవుడు నిన్ను ఒక పని మీద భూలోక రాజ్యానికి పంపించాడు. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. పరదేశులము ప్రియులారా, మన పురమిది కాదిప్పుడు, నిజముగా మన పురమిది కాదిప్పుడు. హల్లెలూయా. ఎవరైనా చనిపోతే పాడతాం, వాళ్ళ కోసం పాడతాం, ఇంతకిది నీ కోసం పాట. హలో, ఇది పరాయి దేశం, ఇది మన పురం కాదు, ఇది మన పట్టణం కాదు, ఇది మన జీవితం కాదు. కాబట్టి పర్మనెంట్ హౌస్, పర్మనెంట్ ఉద్యోగం. ఏది పర్మనెంట్ అండి? 100 సంవత్సరాల తర్వాత కూల్చవలసింది. నువ్వు ఎంత పక్కా బిల్డింగ్ కట్టి 8 కోట్లు పెట్టి కట్టినాను, 100 ఇయర్స్కి దాన్ని కూల్చేసేయాలి. పర్మనెంట్ జాబు 60, ఇప్పుడు పెంచారేమో 60, 62, 63, లేకపోతే ఎంత, ఏదో సంవత్సరాలు ఖచ్చితంగా రిటైర్మెంట్ అవ్వాల్సిందే. ఏది పర్మనెంట్ ఇప్పుడు చెప్పండి? పర్మనెంట్ అంటున్నారు కదా, బిల్డింగ్ పర్మనెంటా, గవర్నమెంట్ ఉద్యోగం పర్మనెంటా? ఏది పర్మనెంట్? ఏది పర్మనెంట్ కాదు. ఈ లోకమే నటనాలయం, జీవితమే ఆశావలయం అంటారు, పాడతారు కదా. ఈ లోకం ఒక నటనాలయం అంట, జీవితం ఒక రంగుల వలయం అంట. అంతే కదా, తిరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు వెనకాల రంగులు మారుతున్నాయి చూసారా, ఆటోమేటిక్గా మారిపోతున్నాయి చూసారా, అది మారిపోతున్నది, వెంటనే మారిపోతున్నది. అలాగే జీవితం కూడా రంగులు మారుతుంటుంటాయి, జీవితంలో మార్పులు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఎలాగుందో అలా ఉండదు, మారుతా ఉంటుంటాయి, మారిపోతుంటుంటుంది. ఒకసారి మంచిగా అబ్బా భలే ఉందనిపిస్తుంటుంది, ఒకసారి అమ్మో ఏంటి ఇలాగ ఉన్నది అనిపిస్తుంటుంటుంది కదా. అలాగా తెలియకుండా ఈ యొక్క జీవితం అనేటువంటిది రంగుల వలె మారుతూ ఉంటుంటుంది. కాబట్టి నువ్వు మారకూడదు, మన దేవుడు మారినటువంటి వాడు, నిన్న నేడు నిరతం మారినటువంటి దేవుడు, ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నీ పట్ల ఒక బహు ప్రణాళికలు, ఉన్నతమైన ప్రణాళికలను ఆయన సిద్ధం చేసేసాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. యేసయ్యా, నన్ను ఇక్కడ పంపించావు, నన్ను ఒక పర్పస్తో పంపించావు, కాబట్టి నీ ఉద్దేశంలో చాలా ఉన్నతమైనటువంటివి, నీ ప్రణాళికలు బహు ఉన్నతమైనటువంటివి. నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు, నా పట్ల నీ ప్రణాళికలు నువ్వు విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్.
ఒక పని మనిషి రెగ్యులర్గా ఎందుకు చేయలేడు తెలిసిన యావిగేషన్స్ ఎక్కువైపోవటం వల్ల. ఇప్పుడు ప్రతిరోజు నేను పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం లైవ్ ఇవ్వాలి అంటే నాకు పని పాట లేదా, నాకు ఫ్రెండ్స్ లేరా, నాకు ఏ విధమైనటువంటి యావిగేషన్స్ లేవా? వినాలి, జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మీలో చాలామందికి ఆశ ఉంటుంది కానీ వస్తారు, ఏం జరుగుతుందని చూస్తారు, వెళ్ళిపోతారు. 5 నిమిషాలు 10 నిమిషాలు అంటారు, వెళ్ళిపోతుంటారు. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు చూసిన దాన్ని బట్టి ఆశీర్వాదం వచ్చేసారు అనుకుంటారు. గమనించాలి, నాకు పని పాట లేక నేను 3 సార్లు లైవ్ ఇవ్వట్లేదు, లేకపోతే ఏ ఫ్రెండ్స్ లేరు నాకు కలవటానికి, నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను ఇక్కడే ఈ టైంకి కూర్చుని ఇలాగ దేవుని సన్నిధిలో గడపడం చేయట్లేదు. దీనిలో ప్రియులు గమనించాలి, నా స్నేహితులను కలిసిన దానికంటే ఆనందం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆనందం ఎక్కువ అనిపించింది. నేను ఈ లోకానుసారంగా చేసేటువంటి ఏదైతే దాంట్లో ఎంజాయ్ అనిపిస్తుందో దాంట్లో కంటే దేవుని సన్నిధిలో కూర్చుని గడపడంలో వచ్చినటువంటి ఆనందం, సంతోషం ఎక్కువ అనిపించింది. హల్లెలూయా, ఇదే బెస్ట్ ప్లేస్ అనిపించింది. కాబట్టి ఎన్నున్నా కానీ అన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఆ సమయానికి దేవునితో గడపాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నీకు ఒక నిర్దిష్ట సమయాన్ని దేవునితో గడపడం నువ్వు అలవాటు చేసుకుంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా సరే నువ్వు ఆ సమయానికి అక్కడికి వెళ్ళలేకపోతే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఆమేన్. వాస్తవం చెప్తున్నాను నేను. ప్రతిరోజు నువ్వు ఆ సమయానికి దేవుని సన్నిధిలో గడపడం, ఎర్లీ మార్నింగ్ 3:30 to 5 లోపల నువ్వు ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, ప్రతిరోజు చేస్తున్నావు. కానీ ఒకరోజు నువ్వు భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చి లేవలేకపోయావు, అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీ బెడ్ పక్కన నుంచి ఉంటాడు. హల్లెలూయా, వింటున్నారా? దేవుని స్పర్శ నువ్వు అనుభవించగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులారా? ఇది వాస్తవం, ఇది సత్యం అనమాట. చరిత్రలో అనేక మంది జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలను బట్టి నేను చెప్తూ ఉన్నాను, అనేక మంది జీవితాల్లో జరిగిన కార్యాలు బట్టి నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఒకవేళ మీరు మరి ఈ విధంగా ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో చూడాలనుకుంటున్నట్లయితే, ఇటువంటి కార్యాలు మీ జీవితంలో చూడాలనుకుంటున్నట్లయితే, నిజంగా దేవుడు మరి మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు, దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది, సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. థ్యాంక్ యూ జీసస్. సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి ఆసక్తి దేవుని పట్ల నువ్వు కలిగి ఉండాలి. ఎటువంటి ఆశను ఆసక్తిని కలిగి ఉన్నావు అనేటువంటి దాన్ని బట్టే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రియులరా. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. ఏ ఆశ కలిగి ఉన్నావు, ఎటువంటి ఆశ కలిగి ఉన్నావు నువ్వు, దేవుడు మరి నీ పట్ల ఎటువంటి ప్రణాళికలను కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఎటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మాన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నిటిని కూడా మరి ఎన్నో థ్యాంక్ యూ జీసస్. దేవుడు చేసే కార్యాలు ఊహకందనటువంటివి. దేవుడు మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఎందుకని జరగట్లేదు? దేవుడి ఉద్దేశాలు కూడా మన పట్ల ఎందుకు నెరవేర్చబడట్లేదు? దేవుడి ఉద్దేశాలు కూడా మన జీవితంలో ఎందుకని అవి నెరవేర్చబడట్లేదంటే, అసలు మనం దేవునికి సమయం ఇస్తే కదా. అసలు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. దేవునికి ఈ సమయంలో జరుగుతుంది, ఈ సమయంలో మనం ప్రార్థించుకోవాలి. చాలామందికి ఇది ఏమంటారు, వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, కానీ పొద్దుట 3:30కి లైవ్ వస్తుంది, మధ్యాహ్నం 2:30కి లైవ్, సాయంత్రం 8 గంటల. ఈ విషయం తెలీదు. నిజంగా ఇవన్నీ తెలిస్తే ఏం చేస్తారు, మనసులో ఏం చేస్తుంది, టైం అయింది, ఖచ్చితంగా లైవ్లో కూర్చోవాలి మనం, సమయం దేవునితో గడపాలి. దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడతాడు, ఒక పెన్ను పుస్తకం పెట్టుకుని ఆశతో ఎదురు చూస్తారు. అటువంటి వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నేను నా చిన్నతనంలో ఆరోగ్యమూర్తి గారి వాక్యం 7:30కి వచ్చేది రేడియో దగ్గర కూర్చుని ఆరోగ్యమూర్తి గారి వాక్యం వస్తుంటే రేడియో పెట్టుకుని ఏం చెప్తారని రాసుకుంటుండేటువంటి వాడిని. హల్లెలూయా, ఆసక్తి రాసుకునేవాడిని. అవన్నీ మైండ్లోకి ఎక్కించుకున్నాను, అవన్నీ హృదయంలో భద్రపరుచుకున్నాను. ఈ రోజున దేవుడు వాటన్నిటిని బట్టి ఏం చేస్తున్నాడు, ఆ విత్తనాలని ఈ రోజున పంటగా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. ఆమేన్. ప్రియులు గమనించాలి, ఆశపడలేనటువంటి వారు ఎప్పటికీ కూడా మరి ఏది కూడా మనం పొందుకోలేం. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే.
కానీ నమ్ముటి నీ వలనైతే సమస్తం సాధ్యం. నమ్మువానికి సమస్తం సాధ్యం. ఈరోజున మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఏదో చేస్తాడులే, నమ్మవా అంటే నమ్మవు. ఏమని నమ్ముతావు? ఎప్పుడూ చేస్తాడు. ఎలా చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? కానీ ఆల్రెడీ చేసేసాడు దేవుడు. యేసయ్య నా కొరకు చేయవలసినంతా చేశాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, త్యాగం చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమస్తం ఆయన సమకూర్చాడు. ఆమేన్. నమ్ముతున్నారా? నమ్మమను. దేవుడు మన కొరకు చేయవలసిందంతా చేశాడు. మన పట్ల గొప్ప ఒక అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎప్పుడో సిద్ధం చేశాడు. హల్లెలూయా. చూడండి, పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు నందున్న ఒక మనుషుడు, క్రీస్తు నందున్న ఒక మనుషుడు. ఆమేన్. క్రీస్తులో ఉన్నారా? క్రీస్తులో ఉన్నారా? క్రీస్తులో జీవిస్తున్నారా? క్రీస్తు కొరకు జీవిస్తున్నారా? అనిపిస్తుంది మనకి. యేసుప్రభుని నమ్మేసుకున్నాం, యేసుప్రభు కొరకు జీవిస్తున్నాం, యేసుప్రభు అంటే ప్రాణం, యేసుప్రభు అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చదువుకునే సమయంలో స్కూల్ అంటే చాలా ఇష్టం, స్కూల్ అంటే చాలా ప్రాణం. పాస్ అవుతారా మీరు? చెప్పండి. మీరు చదువుకున్న స్కూల్ అంటే చాలా ఇష్టం, ఆ స్కూల్ని చూస్తే చాలా మురిసిపోతారు, ఆ స్కూల్లోకి వెళ్ళి కూర్చుంటే ఎంతో ఆనందం, మానసిక సంతోషం వచ్చేస్తుంది. కానీ ఎగ్జామ్లో మీరు పాస్ అవుతారా? ఆ స్కూల్ అంటే మీకు ఇష్టం లేదు, ఆ స్కూల్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, ఆ స్కూల్కి అంత రెగ్యులర్గా కూడా వెళ్ళలేదు. కానీ ఆ స్కూల్లో చెప్పిన పాఠాలన్నీ జాగ్రత్తగా వింటూ, వెళ్ళినప్పుడల్లా చెప్పిన పాఠాలు వింటూ, వెళ్ళిన రోజున ఫ్రెండ్స్ నోట్స్లు తీసుకుని అన్నీ రాసుకుని ప్రిపేర్ అయ్యి చదువు. పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఈరోజు చాలామంది జీవితంలో ఎలా ఉన్నమాట, ఇష్టమే దేవుడు అంటేని, దేవుడిని అంటే ప్రేమిస్తారు. అదే చెప్తున్నాడు దేవుడు. నన్ను ప్రేమిస్తున్నారా అంటే, ప్రేమిస్తున్నా ప్రభా, అయితే నా గొర్రెలు మేపు అంటున్నాడు దేవుడు. నన్ను ప్రేమిస్తున్నానంటే సరిపోదు, ఆహారం పెట్టు, మేత పెట్టు, వాటికి పోషించు. ఎవడని నన్ను ప్రేమించాడో నా ఆజ్ఞలు గైకొంటాడు. దేవుని ఆజ్ఞలు కనుకుంటున్నావు. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమన్నారు. ఫస్ట్ దే ఫెయిల్. మనం ప్రేమించుకోము. గమనించాలి, ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలట. అసలు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే కదా, నిన్ను నువ్వు మరి మంచిగా పెట్టుకుంటే కదా, నిన్ను నువ్వు కాపాడుకుంటే కదా, నిన్ను నువ్వు క్షేమంగా ఉంచుకుంటే కదా. ఇక్కడే ఫెయిల్ అయిపోయాం మనం, ఇంకా అక్కడ దాకా ఎందుకు? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మరి చాలా అద్భుతమైనటువంటివి కాబట్టి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ఆలోచనతో నిన్ను సృష్టించాడు, ఒక ప్లాన్ వేసి నిన్ను పంపించాడు. కాబట్టి ఒకవేళ అది అర్థం కాకపోతే, దేవా అసలు నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, అసలు నన్ను ఎందుకని నువ్వు సృష్టించావు, నన్ను ఎందుకని నువ్వు చేసావు? హల్లెలూయా. అడుగుతున్నారు ఎప్పుడన్నాను దేవుని? మీరు అడగకనే పొందుకున్నారు. అడగండి, మీరు అడుగు వాటి నెల్లా అడగమని చెప్పి పడుకుని ఆగిపోద్దు, పొంది అన్నామని నమ్మండి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు చెప్తున్నాడు, మీరు అడగకనే పొందుకొనుకున్నారు. కాబట్టి అడగొద్దని నేను చెప్పట్లే, అడగండి, అడిగి ఆగిపోకండి. అడిగినవన్నీ పొందుకున్నామన్నామండి, అడిగినవన్నీ పొందుకున్నామన్నామండి. దేవుడు చేసేస్తాడని నమ్మండి. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నీకేదైతే అక్కరకందో, నీదేదైతే సమస్య ఉందో, ఆల్రెడీ దానికి పరిష్కారం ఇప్పుడు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చేస్తాడని నమ్మండి. అప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి షిఫ్ట్ అవుతుంది. ఆమేన్. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితి అనుకూల పరిస్థితులుగా మార్చబడుతుంది. ఆమేన్. ఎప్పుడు నమ్మాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే దేవుని మహిమను చూస్తారు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని మహిమను చూస్తావేంటి? ఇప్పుడు నిరుద్యోగంలో ఉన్నావు, నువ్వు దేవుని మహిమ చూస్తే ఉపయోగం ఏంటి అని చాలామంది అనుకుంటారు. నమ్మితే దేవుని మహిమను ఎలా చూస్తాను? ఏదైతే నీకు సమస్య ఉందో అది పరిష్కరించబడడం ద్వారా ప్రభు నామానికి మహిమ వస్తుంది, దేవుని నామం మహింపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆది అంతం అన్నమాట. కాబట్టి దేవుడు నువ్వు నమ్మితే నీకు అద్భుతం స్వస్థత అనట్లే. దేవుడు నన్ను నమ్మటం ద్వారా నీ జీవితంలో జరగవలసింది జరిగిపోతుంది. అనేక మంది దాని ద్వారా దేవుడు నామాన్ని మహింపరుస్తారు. ఆ మహిమను నువ్వు చూస్తావని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫైనల్ చెప్తున్నాడు దేవుడు. ఫైనల్ చెప్తున్నాడు దేవుడు. ఏది జరగాలో, ఏది అవ్వాలో అది చెప్పేస్తున్నాడు దేవుడు ఫైనల్. కాబట్టి నీకు వచ్చిన సమస్యకు మనుషుల వైపు చూడొద్దు. ఇప్పుడు ఈ బంధకాల్లో ఉన్నా నేను, నాకు ఎవరు సాయం చేస్తారు, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ఉన్న ప్లేస్లో మోకరించు. దేవా, నీతిమంతుని పిల్లల భిక్షమెత్తుకోరు నువ్వు సెలవిచ్చావే, నేను ఎవరిని రూపాయి అడగను, ఎవరి మీద నేను ఆధారపడను.
ఇదిగో ఏమైనా చేస్తావు కదా, నువ్వు నా జీవితంలో చేసేసావు కదా, కాబట్టి ఆ అద్భుతం నేను స్వతంత్రించుకోవాలి, ఈరోజు ఈ అద్భుతం నేను పొందుకోవాల్సిందే. థ్యాంక్ యూ జీసస్, నా జీవితంలో కార్యం చేస్తావు అనండి. నువ్వు మోకాళ్ళ నుంచి లెక్క ముందే నీకు కావాల్సిన సమృద్ధిని దేవుడు ఎవరొకడో ద్వారా పంపిస్తాడు. నా జీవితంలో పొందుకున్నాయి నేను చెప్తున్నాను, కథలు చెప్పట్లేదు. నా జీవితంలో జరిగినవే నేను చెప్తున్నాను. ఏ మ్యాన్, హల్లెలూయా. నా ప్రియులరా, మీరు నమ్మరు, ఈ నెలలో మరి ఈ యొక్క రెంట్స్ కట్సాకి చాలా ఆ, ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి. అక్కడ ఎక్కడెక్కడ ఉన్న ఇంట్లో అవన్నీ వెతికి ఆ, చిన్న చిన్న కానుకలు అక్కడక్కడ పెడుతుంటాం మేము. అవన్నీ పూజిస్తే చేసి కట్టేశాం. వైజాగ్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు మరి ఏమీ లేదు దగ్గర. నా అకౌంట్ చూసినట్లయితే చాలా లిస్ట్గా వచ్చేసింది. అయినా ఎవరికి చెప్పలేదు, ఈ విషయం ఎవరికి తెలనలేదు నేను, నాకు దేవునికి తప్ప. అయితే ఊహించని రీతిలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ట్రైన్ ఎక్కేసరికి నా అకౌంట్ బ్యాలెన్స్ వేరు, ట్రైన్ దిగేసరికి నా అకౌంట్ బ్యాలెన్స్ వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కి దిగే లోపల అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు అద్భుతం చేసేసాడు ఆల్రెడీ. అది నువ్వు స్వతంత్రించుకోవడానికి సమయం నీకు పట్టొచ్చు, అది స్వతంత్రించుకోవడానికి నీకు సమయం పట్టొచ్చు. మనం ఇప్పుడు నిజంగా మరి మన మ్యాక్సిమం నా ప్లేస్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు, పరిస్థితి ఇలాగ ఉంది కాబట్టి మరి వెంటనే చెప్తారన్నమాట అందరికీ, ఇలా ఉంది పరిస్థితి, ఇంత భారమైన పరిచర్య మేము చేస్తా ఉన్నాం, ఇంత. హల్లెలూయా. దేవుడికి తెలుసు, దేవుడు ఎవరిని లేపాలో, ఎవరిని పంపాలో, ఎవరి ద్వారా ఏం చేయాలో సమస్తం ఆయనకి తెలుసు. కానీ నువ్వేం చేస్తావంటే సమస్తము చేయగలిగిన దేవుడిని నమ్మరు, దేవుడి మీద ఆధారపడరు, ఏదో ఒక మనిషి మీద ఆధారపడుతూ ఉంటుంటాం. నిజంగా మనిషి మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క అద్భుతాన్ని మనం పొందుకోలేం. ఖచ్చితంగా దేవుని సహాయం మనకు కావాలంటే దేవుడు చేసే సహాయం సమృద్ధిని ఇస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఉంది, ప్రవక్తల శిష్యులో ఒక భార్య, అనగా ఒక సేవకుడు భార్య. ఆ సేవకుడు సేవ నిమిత్తం అప్పు చేశాడు, ఎందుకు చేశాడు మనకు తెలియదు, కానీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుల సమస్యలు ఇరుక్కుపోయినటువంటి వారి దగ్గరికి, అప్పు చేసినటువంటి వీరి దగ్గరికి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చాడు. అప్పు తీసుకున్నవాడు అప్పు చేసినటువంటి వానికి దాసుడు. కాబట్టి యజమానుడు వచ్చాడు దాసుడి దగ్గరికి, ఏందయ్యా నా డబ్బు ఏది అని అడిగితే, ఆయన చనిపోయాడంటే, ఆయన చనిపోతే పిల్లలు ఉన్నారు కదా, మరి పిల్లల్ని తీర్చాలి కదా, సరే వీళ్ళని తీసుకెళ్ళిన దగ్గర పని చేయించుకుంటాను, అప్పుడు అన్న అప్పు తీరుతుందంటే, అయ్యా కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి ఆమె వచ్చి వెంటనే సొల్యూషన్ కొరకు దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా నా పరిస్థితి ఇలా ఉందంటే, సేవకుడిచ్చిన సలహాతోటి, గమనించాలి, సేవకుడిచ్చిన సలహాతోటి ఏం చేసింది ఆమె, ఎవరి మీద ఆధారపడలేదు, ఏ మనిషి వైపు చూడలేదు. అమ్మా నూనె ఉంటుంది, వెళ్ళు మీ ఇంట్లో నూనె ఆ సీసాల్లో ఆ యొక్క పాత్రలన్నీ వేసేసుకో, దాన్ని అమ్మేసుకో. చూసారా, పాస్టర్ గారు కూడా ఈజీగా డబ్బులు ఇచ్చేసేయలేదు, పాస్టర్ గారు ఏం సలహా ఇచ్చాడంతే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఎందుకని ఫోన్ చేయాలి, పాస్టర్ గారు ఇలా పరిస్థితి ఏం చేయాలి అని సలహా కోసం ఫోన్ చేయట్లేదు చాలామంది, డైరెక్ట్ వాళ్ళ యొక్క అవసరం కోసం ఫోన్ చేస్తున్నారు. పాస్టర్ గారు ఇలాగుంది ఈ సమస్య, మాకు డబ్బులు పంపించండి. నేను ఎప్పుడైనా డబ్బులు అడిగానా? నాకు ఈ సమస్య ఉంది, ఈ పరిచర్య ఇలాగుంది, ఈ పరిచర్యలు ఇటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి, కాబట్టి మీరు అలాగా నేను ఎప్పుడన్నా అడిగానా? లేదు. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఇదే కదా విశ్వాసం, నేర్చుకోవాలి కదా. ఎంత పరిచర్య ఎలా జరుగుతుంది, దేవుడు ఎంత అద్భుతం చేస్తున్నాడు అని చెప్పి మనం విశ్వాసాన్ని పురుకొల్పుకోవాలి, విశ్వాసంలో బలపడాలి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, విశ్వాసంతో పలికితే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు, ఇది నేర్చుకోవాలి. ఈ సత్యం తెలియనంత కాలం ప్రియులారా నిజంగా ఓటమిలోనే జీవిస్తూ ఉంటుంటాం, గందరగోళంలో జీవిస్తూ ఉంటుంటాం, జీవితంలో అన్నీ కూడా గందరగోళం అనిపిస్తూ ఉంటుంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, తొందరపడతాను, ఏవేవో నిర్ణయాలు తీసుకుంటాం, ఏవేవో చేస్తూ ఉంటుంటాం. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చాడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేశాడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దాన్ని స్వతంత్రించుకోవాలి. నువ్వు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మినప్పుడు దేవుని కార్యం నువ్వు చూడగలుగుతావు. ఏం నమ్ముతావు? నీ నమ్మకి చెప్పు, నీకు జరుగును గాక. ఏం నమ్ముతారంటే మీరే చాలామంది, చేస్తాడులే దేవుడు, కానీ ఎప్పుడు ఏమో ఆయన ఇష్టం, ఆయనకు నచ్చినప్పుడు చేస్తాడులే, ఆయన కుదిరినప్పుడు చేస్తాడులే. ఇది కాదు ప్రియులారా. దేవుడు ఆల్రెడీ నీ ప్రణాళికలన్నిటికీ
ఎండ్ కార్డు ఇప్పుడు వేసేసాడు. నువ్వు తల్లి గర్భంలో రూపించబడక ముందే నిన్ను చూశాడంట. ముందే, తర్వాత కాదు, తల్లి గర్భంలో పడ్డాక కాదు, తల్లి గర్భంలో రూపించబడక ముందే. ముందే. ఏ మ్యాన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ముందే చూశాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ముందే చూశాడు. మరి ముందు చూసిన దేవుడు ఈరోజు నీకు ఎదురే సమస్యకి పరిష్కారం ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాడా దేవుడు? అరే ఈ బిడ్డకి సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, ఈ సమస్యను అలా పరిష్కరించాలని నీకులాగా దేవుడు ఆలోచిస్తాడా? ఆయన ఆలోచనకర్త అయితే ఆయన ఆలోచించవలసిన అవసరం ఏమున్నది? ఆలోచనగా ఆయనకి అర్త. అలాంటప్పుడు ఇంకా ఆయన ఎందుకు ఆలోచిస్తాడు? ఆయనకు ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడికి అసలే ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది ఉన్నదన్నమాట దేవుడి సన్నిధిలోను. ఇది ఎలా చెయ్యాలి అనేటువంటిది ఉంది. ఏది కావాలన్నా అయిపోయాను నేను. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్న ప్రతి వారికి దేవుడు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది ప్రియులారా. మరి నా ఉద్దేశం ఒకటే, మీరంతా కూడా సత్యంలో జీవించాలి.